ఏపీలో రెండోసారి అధికారంలోకి వస్తామని జగన్ గట్టిగానే చెబుతున్నారు. అటు పార్టీ శ్రేణులు సైతం అదే ధీమాతో ఉన్నారు. కానీ పార్టీ నుంచి కీలక నేతలు బయటికి వెళ్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటే వారంతా పార్టీని ఎందుకు వీడతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు వైసీపీని వీడి వెళ్లిపోయారు. అయితే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతోనే సీనియర్లంతా జడ్డు కట్టి మరీ పార్టీకి గుడ్ బై చెప్పారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. వైసీపీపై నమ్మకంతో ఆ పార్టీలో చేరారు. కానీ ఆమె ఇప్పుడు భవిష్యత్తును వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పార్టీని వీడారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాలా, చీరాల మాజీ ఎమ్మెల్యే అమాంచి కృష్ణమోహన్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, రామచంద్రయ్య, జంగ కృష్ణమూర్తి ఇలా ఒక్కరా ఇద్దరా చాలా మంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. నలుగురు ఎమ్మెల్సీలకు పదవీ కాలం ఉన్న అనర్హత వేటు పడుతుందని తెలిసిన వారంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం విశేషం. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఏ మాత్రం విశ్వాసం ఉన్నా వాళ్ళంతా ఆచితూచి వ్యవహరించేవారు. జగన్ పార్టీ మరోసారి గెలిచే ఛాన్స్ లేదన్న పూర్తి అంచనాతోనే వారంతా పార్టీని వదిలేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజా ఎన్నికల్లో ఎక్కువగా నేతలు వీడుతున్న పార్టీ వైసీపీ. అధికార పార్టీతో పోల్చుకుంటే విపక్షాల నుంచి చేరికలు అంతంత మాత్రమే. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల వేళ నాయకులు పార్టీ మారడం సహజమైన చర్య. కానీ రాజకీయంగా ఒక వెలుగు వెలిగి పార్టీ అధికారంలోకి వస్తే పదవులు గ్యారంటీ ఉన్న నాయకులు వైసీపీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీది మునిగిపోయే నావగా విపక్షాలు అభివర్ణిస్తుండగా తమది నేతల బలం కాదు, ప్రజాబలం అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కుతుందా లేకుంటే వైఫల్యాలు మూటగట్టుకుంటుందా అన్నది చూడాలి.